తొలగించాలి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులను వెంటనే, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులను వెంటనే చూడాలి. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవినీతి జరగకుండా ఇవ్వాలి. రాజీవ్ వికాసంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ, రాజీవ్ యువ వికాసంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఐకేపీ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం నడుస్తున్నప్పటికీ కూడా కనీసం ఏ ఒక్క అధికారి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి తరుణంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మీ అందరూ చూస్తూ ఉన్నారు. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని గొప్పగా ప్రకటన చేసినటువంటి కాంగ్రెస్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ 18 నెలలు అవుతున్నా ఈ నియోజకవర్గంలో 7,000 ఇల్లు మొదలు పెట్టాల్సింది పోయి మండలానికి ఒక పైలట్ గ్రామం తీసుకొని ఆ గ్రామానికే పరిమితాయి. ఏ గ్రామంలో కూడా మిగతా గ్రామాలలో ఒక్క ఇల్లును కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదు, మొదలు పెట్టలేదు, ముగ్గురు పోయలేదు. కానీ రోజు టీవీలలో, పత్రికలలో ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, సంబంధిత మంత్రులందరూ కూడా బ్రహ్మాండమైన ప్రకటనలు చేస్తామన్నారు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని. ఈనాటికి ఇంకా జాబితాలే తయారు కాలేదు. ఆ జాబితాలలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతోటి అవినీతికి పాల్పడుతూ అందరూ అనర్హుల పేర్లనే అధికారులకు పంపుతా ఉన్నారు. అధికారులు విచారణ చేసి ఇందులో అనర్హులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఒక్కరికి కూడా అరునికి ఈ రోజు వరకు ఊళ్ళల్లో ఇళ్లకు ముక్కుపోసినటువంటి అవకాశాలు లేవు, ఎక్కడ కనబడతలేదు. అలాంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అర్హులైన వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలి. అందులో అవినీతి జరగకుండా చూడాలి. అట్లాగే గత ప్రభుత్వంలో గృహలక్ష్మి స్కీమ్లో చాలా మందికి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంతమంది లబ్ధిదారులు ఇల్లు మొదలు పెట్టుకొని కట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకి ఇల్లు కేటాయించాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం మొదలుపెట్టిన రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ అన్ని కూడా మీరు చేస్తూ ఉన్నారు కదా, వాటితో పాటుగానే ఈ ఇందిరమ్మ ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇచ్చి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.